హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంటర్ప్రెనర్కి ఇంట్రాప్రెనర్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎంటర్ప్రెనర్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంటర్ప్రెనర్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. ఫస్ట్ ఎంటర్ప్రెనర్ అంటే ఎవరంటే ఒక బిజినెస్ పర్సన్, అంటే తన ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు కదా, అతని ఓనర్ ఆఫ్ ద కంపెనీ అంటారు. సో ఎంటర్ప్రెనర్ అంటే ఎవరంటే ఓనర్స్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్, అంటే ఒక కంపెనీ యొక్క హెడ్ అండ్ ఓనర్ ఆఫ్ ఎ కంపెనీ అని. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంట్రాప్రెనర్. సో ఇంట్రాప్రెనర్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రాప్రెనర్స్ ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీని ఇంట్రాప్రెన్యూర్ అని అంటారు. నెక్స్ట్ ఎంటర్ప్రెనర్లో సెకండ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ రిస్క్ టేకర్స్. ఎందుకంటే ఓనర్సే కదా ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాల్సింది. ఎంప్లాయీస్ ఏంటి, జస్ట్ ఓనర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతారు, వాళ్ళేమి ఎలాంటి రిస్క్ తీసుకోరు. కానీ ఎక్కువ రిస్క్ తీసుకునేది ఓనర్సే. అదే సెకండ్ పాయింట్ ఒక మీనింగ్. సో నెక్స్ట్ ఇంట్రాప్రెన్యూర్లో సెకండ్ పాయింట్ ఏంటంటే దే డు నాట్ టేక్ ఎనీ రిస్క్. సో ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోరు. నెక్స్ట్ ఎంటర్ప్రెనర్లో థర్డ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ మోటివేటెడ్ టు ఇన్నోవేట్ ఏ న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ సర్వీస్. సో ఎంటర్ప్రెనర్ అంటే ఒక ఓనర్, ఒక కంపెనీ యొక్క హెడ్, అతను కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తాడు. సో అవన్నీ క్రియేటివిటీ అంతా ఎంటర్ప్రెనర్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రాప్రెనర్లో థర్డ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు వర్క్ ఆన్ ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఆర్ ఐడియా. మీన్స్ ఓనర్ ఇచ్చిన ఒక ఐడియా పైన వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళనే ఇంట్రాప్రెనర్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఎంటర్ప్రెనర్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే రిస్క్ దేర్ ఓన్ రిసోర్సెస్ అండ్ క్యాపబిలిటీస్. సో దీనికి మీనింగ్ ఏంటంటే ఓనర్సే కదా వాళ్ళ కంపెనీలో ఏమైనా మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ, రిస్క్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయడం కానీ, రిస్క్ తీసుకోవడం అంతా ఓనర్సే తీసుకుంటారు. సో ఈ ఫోర్త్ పాయింట్ ఒక మీనింగ్ ఏంటంటే అది రిస్క్ దేర్ ఓన్ రిసోర్సెస్ అండ్ క్యాపబిలిటీస్. ఎవరు ఎంటర్ప్రెనర్ అనే పర్సన్ రిస్క్ దేర్ ఓన్ రిసోర్సెస్ అండ్ క్యాపబిలిటీస్. నెక్స్ట్ ఇంట్రాప్రెన్యూర్లో ఫోర్త్ పాయింట్ ఏంటంటే యూజెస్ రిసోర్సెస్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ దర్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్, సో మేనేజ్మెంట్ ఇచ్చిన రిసోర్సెస్ని యూజ్ చేసేసి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మేనేజ్మెంట్ ఇచ్చిన ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసేసి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అంతే. నెక్స్ట్ కమింగ్ టు ఎంటర్ప్రెనర్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే సెటప్ దేర్ ఆర్గనైజేషన్ హ్యాస్ పర్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కంపెనీని డిజైన్ చేసుకుంటారు. ఇంటర్ప్రెనర్లో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వర్క్ ఫర్ దర్ బెస్ట్ ఫర్ దర్ ఆర్గనైజేషన్. సో కంపెనీ కోసం వాళ్ళ బెస్ట్గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు సిక్స్త్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ విజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రాప్రెనర్లో సిక్స్త్ పాయింట్ ఏంటంటే షేర్డ్ విజన్ ఉంటుంది. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.